ఎవన్నైతే ఈ ఇల్లు మొత్తం ద్వేషిస్తుందో వాడితో నడి రోడ్డు మీద ప్రేమాయణాలు సాగిస్తోందిరా. మనం ఎవరినైతే ఇక జీవితాంతం చూడకూడదనుకుంటున్నామో వాడితోనే ఇది ఇంకా స్నేహం కొనసాగిస్తోందిరా. ఎంత చెప్పినా బుద్ధి రాకపోతే ఎప్పుడు బాగుపడుతుందిరా? తాతయ్య, అసలు మీరు ఏం చూసి ఏమనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే దీన్ని మాట్లాడొద్దని చెప్పండి. అక్కడ ఏం జరిగిందో నాకు సంజయ్షి అవసరం లేదు. కానీ వాడితో ఇది మాట కలపడం కానీ వాడితో కలిసి తిరగడం కానీ నా కంట పడితే మాత్రం నాలో అగ్నిపర్వతం బద్దలైనంత కోపం వస్తుంది. అది కాదు తాతయ్య. ఇక ఆపమ్మ మహాతల్లి. నీ వల్ల మేం పడింది చాలు, నీ వల్ల మేం కోల్పోయింది చాలు. పదవే. చూసావాక్క, ఇలాంటి పనులు చేసేదాన్నేనా నువ్వు ఉత్తమురాలు అని వెనకేసుకొచ్చేది? ఇలాంటి దానికేనా గొప్పది అని చెప్పి సన్మానాలు చేసేది, చప్పట్లు కొట్టేది? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఈ ఈశ్వరి మన బతుకుల్ని బజార్న పడేసే వరకు ఊరుకోదు అని, మన జీవితాల్లో సంతోషం మొత్తం తుడిచేసే వరకు ఊరుకోదు అని. సుందరి, అసలేం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా ఇన్ని మాటలు ఎందుకు చెప్పు? తాతయ్య తన కళ్ళతో తనే చూశారు, నడి రోడ్డులో ఆ రుద్రతో ఈశ్వరి ఆడుతున్న సరసాలు. చూడీశ్వరి, నీకు పెళ్లి చేసి పంపించేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. నీ మెళ్ళో పసుపు తాడు పడిన వెంటనే ఈ గడప నుంచి నిన్ను తరిమేస్తే ఈ ఇంటికి పట్టిన శని ఆ రోజే వదిలిపోతుంది. త్వరగా పెళ్లి చేసుకొని పో అమ్మా మహాతల్లి. సరే పిన్ని, వెళ్ళిపోతాను. నేను ఈ కుటుంబానికి భారం కాను, కోమలి జీవితానికి అడ్డు కాను. మీ అందరి బతుకులు బజారున పడ్డానికి కారణం నేనే అని మీరందరూ అనుకుంటే తప్పకుండా వెళ్ళిపోతాను. మీరు కోరినట్టే మీరు చూపించిన వ్యక్తితో తాళి కట్టించుకొని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నేను బతుకున్నదే ఈ కుటుంబం కోసం. ఈ కుటుంబమే నన్ను వద్దనుకుంటే నేను బతికి ప్రయోజనం ఏముందమ్మా? ఈ పెళ్ళైతే ఇక నాకు హోటల్ నడపడం సాధ్యం కాకపోవచ్చు. దాన్ని కొనసాగించడానికి నీ దీవెనలు ఉండకపోతే నీలో కలుపుకోవడానికైనా అనుగ్రహించమ్మా, అనుగ్రహించు.
మాయా, ఎలా అయినా సరే పేపర్లో టీవీలో అన్నపూర్ణమ్మ వర్ధంతి ప్రకటన రాకూడదు. ఏదో ఒకటి చేసి రుద్ర మనసు మారేలా చెయ్యి. నా ప్రయత్నం నేను చేస్తాను ఆంటీ. బెడిసి కొట్టింది అంటే బట్టలు సర్ది పెట్టండి. వెంటనే నా దారి నేను చూసుకుంటాను. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో వెళ్ళు. వెళ్ళు. రుద్రగారు, జ్యూస్. మాయా, అక్కడ పెట్టు. రుద్రగారు, ఇప్పుడు అమ్మ వర్ధంతి గురించి పేపర్లలో టీవీలలో వేయడం అవసరమా? అలా జరుగుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అదేదో జరగరాంది జరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? అంటే రుద్రగారు, ఈ ఇంటి కారణంగా మా అమ్మ చనిపోయింది అని ఎవరైనా మళ్ళీ గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది. అందుకే పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ఎక్కువ హడావుడి చేయకండి. వీలైనంత సింపుల్గా జరిపించండి. ఎప్పుడో జరిగిపోయిన గతం గురించి ఇప్పుడు ఆలోచించడంలో అర్థం లేదు. ఆ గతాన్ని తలుచుకుంటూ మీ అమ్మకి జరగాల్సిన కార్యక్రమాలు చేయకపోవడం తప్పు. పైగా అలాంటి మంచి మనిషి గురించి 10 మందికి తెలియడం అవసరం. అది కాదు రుద్రగారు. మాయా, ఈ విషయం గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు. నేను చూసుకుంటాను కదా, నువ్వింకా వదిలే. ఆంటీ, నా పని అయిపోయింది. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. ఏహే, ఆగు. 4 మంచి మాటలు చెప్పి రుద్ర మనసు మార్చలేకపోయావు. రేపు గాని అన్నపూర్ణమ్మ ఫోటో పేపర్లో వస్తే మనందరి గుట్టు బయటపడిపోతుంది. అబ్బా పతి, ఆ విషయం 10 సార్లు అనకు. నువ్వు అన్న ప్రతిసారి నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఒకటి మాత్రం నిజం ఆంటీ, రుద్రగారి దగ్గర గన్నుంటే ఈసారి దాన్ని ఖచ్చితంగా వాడడం గ్యారంటీ. నేను వెళ్ళి నా బట్టలు సర్దుకుంటాను. మాయా, ఈమెకి కర్మకాండ జరిపించాలని చెప్పి రుద్రనీలకంఠ గారు ఇంకా రాకపోవడం ఏమిటి? అయ్యా, ఒక ఆబ్దికం ఉంది, చేస్తారా? అయ్యో, ఆల్రెడీ ఒక ఆబ్దికం జరిపిస్తున్నానండి. మీరు కొంచెం వేచి ఉండాల్సి వస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని అలా వదిలేస్తారంటారేంటి గురువుగారు? ఇది కూడా ఒప్పేసుకోండి. తలకు మించిన భారాలు పెట్టుకోవద్దురా. ఆగకుండా 4 తిరిగిందంటే అరగంటలో ఈ పిండ ప్రదానం అయిపోతుంది. అలాంటి మీరేనా భారం దూరం అంటున్నారు? నా గురించి వదిలేయరా. చాలా ఆరాటపడుతున్నావు. నీకేమైనా కర్మకాండ చేసే ఉద్దేశం ఉందా ఏమిటి? తమరి అండా ఆదరణ ఉంటే ఎంతసేపు చెప్పండి. నోరు ముయ్యరా వెధవా. వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు. తేడా కొడితే తాట తీస్తారు. గురువుగారు, మీరు కాస్త సపోర్ట్ చేస్తే కార్యక్రమం సక్రమంగా అయిపోతుంది. మంత్రాలు గోత్రనామాలే కదా, చేసేస్తానులేండి. సరే కానీ నేను చేసేస్తానండి. విషయం అర్థమైంది కదండి. నా శిష్యుడితో జరిపిస్తానంటే జరిపించండి. సాయంగా నేను ఉంటాను. నానా, ఏ పంతులైతే ఉంది, ఇతనితోనే చేయించేద్దాం. సరే, రావయ్యా.
నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అన్నీ పూర్తి అయిపోయాయి బాబు, కూర్చోండి. ఈ అన్నపూర్ణమ్మ ఫోటో ఎంత పనిచేసింది. కాస్త అటు ఇటు అయ్యుంటే మన కొంపలు మునిగేవి. ఒక రోజంతా మన కంటికి కునుకు లేకుండా చేసింది. సమయానికి రుద్ర మనసు మారింది కాబట్టి మన జాతకాలు కూడా స్థిరంగా ఉన్నాయి. రుద్ర ఈ ఫోటోని పత్రికల్లో వేయించుంటే మనందరం పెట్టే బేడ సర్దుకొని వలసపోవాల్సి వచ్చేది. మాయా, నువ్వెందుకు వద్దంటున్నావో, ఎందుకు కాదంటున్నావో నాకు తెలీదు. మీ అమ్మ ఫోటో పేపర్లో వేసినంత మాత్రాన ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు వద్దంటున్నావనే కారణంతోనే ఇక ఆ పనికి పూనుకోవడం లేదు. ఆలయంలోనే మీ అమ్మగారి వర్తంతిని ఏ లోటు లేకుండా జరిపిద్దాం. సరే రుద్రగారు. పంతులు గారు, ఏమిటా కంగారు? ఏం లేదయ్యా. పంతులు గారు, పాలతో కలపండి. ఓ అవును కదూ. పంతులు గారు, చెప్పిందైనా చేయడం వచ్చా, లేకపోతే చెడగొట్టడం మాత్రమే వచ్చా? అయ్యో, అంత మాట అనేసారేంటండి? నాకేం తెలియదు అనుకుంటున్నారా ఏంటి? చూడండి ఎలా జరిపిస్తానో. మరి పిండాన్ని మీరు విభజిస్తున్నారేంటి? పిండ ప్రదానం చేసే ప్రధానకర్త పిండాన్ని దర్భతో విభజించాలి కదా. పిండ ప్రదానం చేసే మనిషికి సంబంధించిన అటు 7 తరాల పూర్వీకులకు, ఇటు మెట్టినింటి 7 తరాల పూర్వీకులకు చెరొక పిండాన్ని విభజించి మధ్యన మిగిలిన దాన్ని ఎవరికి తర్పణం పెడుతున్నామో వాళ్ల పేరున పెట్టాలి. మా గురువుగారు కూడా ఇంత క్లియర్గా చెప్పింది లేదు. ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేసినట్టు అన్నీ తెలిసిన వీళ్ళ ముందు ఇక ధైర్యంగా పిండ ప్రదానం ఎలా చేయగలను? ఏం ఆలోచిస్తున్నారు రామేశ్వరం పంతులు గారు? అయ్యా, ఏం లేదయ్యా. పెద్దాయన, మీరేం కంగారు పడకండి. మీరు చెప్పినట్టే తూచా తప్పకుండా అన్నీ జరిపిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, కానివ్వండి. చిన్న తప్పు జరిగినా చితకబాదేలా ఉన్నాడు ఈ పెద్దాయన. ఎందుకైనా మంచిది గురువుగారిని ఇక్కడికి రమ్మని మనం అక్కడికి షిఫ్ట్ అయిపోతే మంచిదేమో. అమ్మా, నువ్వుల్ని నువ్వులు కాదయ్యా, తిలలు అనాలి. తిలలు. అదేనమ్మా, తిలల్ని వాటిలో వేసి బాగా కలపండి. నేను ఇప్పుడే వస్తాను. బాబు, ఆమె పేరు గోత్రనామాలు చెప్పండి. ఇన్ని రోజులు గోత్రనామాలు లేకుండానే జరిపించాం పంతులు గారు. అవి తెలిస్తే ఆబ్దికం కూడా సంపూర్ణంగా చేసినట్టు ఉంటుంది బాబు.
మాయా, నీ సంగతే మర్చిపోయాను. మీ అమ్మగారి గోత్రనామాలు నీకు తెలిసే ఉంటాయి కదా, అవేంటో చెప్పు. చెప్పమంటే అలా చలనం లేకుండా నిలబడ్డావేంటి? చెప్పు మాయా. రుద్ర, చిన్నప్పుడే చనిపోయిన తల్లి గోత్రనామాలు ఈ అమ్మాయికి ఎలా గుర్తుంటాయి చెప్పు. అవును. ఓ అవును, అది కూడా నిజమే కదా. ఏమిటో అక్కడ ఇవిడికే కర్మకాండ జరిపిస్తున్నారు, ఇక్కడ ఇవిడికే జరిపిస్తున్నారు. భగవంతుడా, నువ్వే నాకు దారి చూపించాలి. వ్యక్తి ఒకరే కాబట్టి వాళ్ళని వెళ్ళి ఒకే చోట కూర్చోబెట్టి కార్యం జరిపిస్తే సరిపోతుంది. గురువుగారితోనే ఈ కార్యక్రమం ముగించేయచ్చు. గురువుగారు. ఏంట్రా రామేశ్వరం, మళ్ళీ ఏమైనా సందేహమా? అది కాదు గురుగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా అది? అంటే గురుగారు, అది అక్కడ కూడా కార్యక్రమం జరిపించేది. మొదలు పెట్టగానే మంత్రం మర్చిపోయావా ఏంటి? అబ్బే, అది కాదు గురుగారు. అక్కడ కార్యక్రమం జరిపించేది, ఇక్కడ కార్యక్రమం జరిపించేది. ఒక్క నిమిషం ఆగరా బాబు. రుద్ర, కాస్త జలాన్ని తీసుకురా నాయనా. సరే పంతులు గారు. ఇప్పుడు చెప్పరా రామేశ్వరం, ఏంటి సంగతి? అదే గురుగారు, అక్కడ జరుగుతున్న వ్యక్తికే ఇక్కడ కూడా పిండ ప్రదానం చేస్తున్నారు. 2 ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఒక్కరే. ఒక వ్యక్తిగా అక్కడ ఇక్కడ కర్మకాండ జరిపిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ఒక చోట కలిపి కార్యక్రమం ముగించేద్దాం. బహుశా అక్కడ ఈశ్వరి చేస్తున్నట్టుంది. ఈ సమయంలో ఈశ్వరి రుద్ర ఎదురుపడినా ఒక్కరికే 2 పిండ ప్రదానం చేస్తున్నారని తెలిసిన అన్నపూర్ణమ్మ విషయం రుద్రకి తెలిసిపోతుంది. ఈ రుద్ర ఏంటి ఇంకా రావడం లేదు? సరే, ఒకసారి ఈ విషయం వాళ్ళతో మాట్లాడొస్తాను. ఆగండి, ఒక్క నిమిషం. దయచేసి అక్కడ కార్యక్రమం ఇక్కడ కార్యక్రమం ఒకటి చేయాలని ప్రయత్నించకండి. ఏమ్మా, ఎందుకని? అక్కడ కర్మకాండ చేయించేది స్వయంగా మా అక్కేనండి. ఈ విషయం రుద్రగారికి తెలియకూడదు. రుద్రగారు ఇక్కడే ఉన్నారనే విషయం మా అక్కకి తెలియకూడదు. అదే ఎందుకమ్మా? నిజానికి మా అమ్మ చనిపోవడానికి కారణం ఈ రుద్రగారి కుటుంబమేనండి. అందుకే రుద్రగారు ఎదురుపడితే మా అక్క అస్సలు ఊరుకోదు. ప్రాణం తీసే వరకు వెళ్తుంది. ఆ పాపం మళ్ళీ మీకే తగులుతుంది. ఎందుకు చెప్పండి? నా వల్ల ఇబ్బంది కలిగితే ఆ పాపం నాకెందుకు తగులుతుంది? పంతులు గారు, పాప పుణ్యాల గురించి పక్కన పెట్టండి. రామేశ్వరం, ఈ విషయం మాత్రం రుద్రకి తెలియకూడదు. విషయం అర్థమైందనుకుంటా. అర్థమైందండి. ఇంత డబ్బు అందుకున్నాక అర్థం కాకుండా ఉంటుందా ఏంటి? ఏమైంది మాయా? పంతులు గారికి ఎందుకు డబ్బులు ఇచ్చావు?